హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు స్పెషల్ చేపల పులుసు. ఇవి సముద్రం చేపలండి. వీటిలో విటమిన్స్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పుల్ల పుల్లగా ఉండే చేపల పులుసుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సముద్రం చేపలైతే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఈ రోజు మన స్టైల్లో చేపల పులుసు చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా వీడియో చేసేద్దాం. ఫిష్ అయితే కంప్లీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే మీకు ఫిష్ కర్రీ వండే ముందు ఒకటి చూపించాలి ఫ్రెండ్స్. చూడండి, ఫిష్ని ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి. అప్పుడు ఫిష్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీలో. ఇప్పుడు ఈ చేపలతో మనం చేపల పులుసు పెడదాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ముందుగా కడాయిలో సరిపడినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసిన ఈ ఆనియన్స్ అన్ని వేసేస్తున్నా. ఆనియన్స్ 5 మినిట్స్ మగ్గిన తర్వాత గ్రీన్ చిల్లీ, కరివేపాకు కూడా వేసేయాలి. వీటిని ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఆనియన్స్కి బాగా పట్టేలా కలిపేద్దాం. ఆనియన్స్ బాగా మగ్గాయి కదా, ఇప్పుడు టమాటా కూడా వేసేసాను. ముందుగానే నూరి పక్కన పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి 5 మినిట్స్ ఉడికించి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేపలు కూడా ఇందులో వేసేసాను. చేపల్ని కలపకుండా ఇలా గిన్నెను తిప్పుకుంటే చేపలు బాగా కలుస్తాయి. ఈ కారం వాటర్ కూడా కొద్దిగా వేసా. ఇందులో పర్టికులర్గా నేను కారాన్ని వేయటం లేదు, ఎందుకంటే ముందుగానే చేపలకి కారాన్ని పట్టించేసాం కదా, ఆ కారం సరిపోతుంది. కొద్దిసేపు మగ్గిన తర్వాత సరిపడినంత కల్లుప్పు వేశాను. ఇది ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లంతో తయారు చేసిన స్పెషల్ ఫిష్ మసాలా, ఇది కూడా వేసేసాను. చేపలు బాగా ఆయిల్లో మగ్గాయి కదా, ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేద్దాం. 10 నుంచి 15 నిమిషాలు ఉడకరించి చివరిగా కొత్తిమీర చల్లి తీసేద్దాం. చాలా టేస్ట్గా ఉండే సముద్రం చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను. చేపల పులుసు ఇలా రైస్ పైన వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చూద్దాం. అబ్బా, చాలా బాగుంది. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి, పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. పీస్ చూడండి, చాలా బాగుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్.